నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. కొంతమంది నేతలు, జనాలు ఎంత చెప్పినా మారరు. నువ్వు మారవా అన్నట్టు వాళ్ళు మారరు, అంతే. అదేవిధంగా ఒక సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంది దీనికి సంబంధించి. ఏంటంటే ఆ డైలాగు, ఓడించా మారలేదు, క్షమించా మారలేదు, వధించా ఇక మారాల్సిన అవసరం లేదు అని గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలయ్య బాబు అన్న మాటది. ఇది కరెక్ట్ గా సింక్ అయింది మన పేర్ని నాని అన్నకి. మన జగన్మోహన్ రెడ్డి జగనన్న ఉన్నాడు కదా, జగనన్నకి బాగా ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో ముందు వరుసలో ఉండే వ్యక్తి ఎవరయ్యా అంటే పేర్ని నాని. ఆయన నూజివీడులో వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణలో భాగంగా ఆ విషయాన్ని పక్కన పెట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డగోలుగా నోరు పారేసుకొని చాలా సంస్కారహీనంగా బూతులు మాట్లాడాడు, ఒక రకంగా తిట్టాడు. అది క్షమార్హం కాదు, క్షమించరానివి. అసలు ఏం మాట్లాడాయా ఏందయా అనేది ఈ రోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇక మనం ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. జనాలు ఎంత నవ్వుకున్నా అసహించుకున్నా అది నోరా డ్రైనేజా అన్నట్టుగా పేర్ని నాని అన్న బాగా పెట్టరిగిపోతున్నాడు. ఎందుకంటే జగన్ అన్నకి బాగా ఇష్టమైన అన్న కదా, పేర్ని నాని అన్న బాగా పెట్టరిగిపోతున్నాడు. నాని అన్న ఇదేం రాజకీయం, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంటది. మనం ఏం మాట్లాడుతున్నామో అసలు ఎలా మాట్లాడాలి అన్న బాధ్యత కూడా ఉంటుంది కదా. నిన్న పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇతను నిజంగా మాజీ మంత్రేనా లేక రోడ్డు మీద తాగి బాధ్యత లేకుండా బలాదూరుగా తిరిగే రౌడీనా అని సామాన్యుడు అడిగే పరిస్థితి కూడా వచ్చినప్పటికీ. ఇక సాక్షి మీడియా రాసినట్టు పేర్ని నాని మాటలు రాజకీయ విమర్శలు కాదు, నిజానికి రెచ్చగొట్టడం, లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించడం, చంద్రబాబు గారిపైన, పవన్ కళ్యాణ్ గారిపైన ఏం వ్యాఖ్యలు చేశాడండి పేర్ని నాని. మరి ఈ పాపపు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలికి మీద కాల్చి దబ్బడాన్ని వాత పెట్టాలా పెట్టక్కర్లేదా? ఇంత పాపం చేసినటువంటి లేదా సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా ఇంత అపహాస్యం పాలు చేసి, హిందూ మతాన్ని అపహాస్యం పాలు చేసి, ప్రజల నమ్మకాన్ని, భక్తుల నమ్మకాన్ని అపవిత్రం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా వాతలు పెట్టి తిరుపతి గుడి చుట్టూ తిప్పాలా తిప్పక్కర్లేదా? పొల్లు దండాలు పెట్టిస్తా. పవన్ కళ్యాణ్ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని లక్షల గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు కడిగించక్కర్లేదా? మెట్లన్నీ వీళ్ళకి ఒళ్ళంతా వాతలు పెట్టాలా పెట్టక్కర్లేదా? ఏం చేస్తే ఈ పాపాలు పోతాయి? అంటే ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి. దబ్బలం బాగా కాల్చి నాలుగుపై గుచ్చాలి, శరీరం అంతా వాతలు పెట్టాలి అని ఆ ఇద్దరి గురించి. అంటే దబ్బలం కాల్చి చంద్రబాబు నాయుడు గారి నాలుగు పైన గుచ్చాలట, నాలుగు పైన గుచ్చాలంటాడు. ఎంత బలుపుతో కూడిన మాటలండేవి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఏమంటాడు, ఆయనకి వాతలు పెట్టాలంట. అంటే కాల్చి అంటే ఒళ్ళంత వాతలు. ఎంత అహంకారం, ఎంత బలుపు. ఇవి రాజకీయ విమర్శలా? పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఆయన ఈ మధ్య మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఆయనకి మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే ఇవి రాజకీయ విమర్శల జగన్ గారు, భారతి గారు, మీరు సాక్షిలో రాజకీయ విమర్శలని ఎలా రాస్తారండి? ఇవి గూండాలు మాట్లాడే మాటలు, గంజాయి కొట్టి మతి స్థిమితం లేని వాళ్ళు మాట్లాడే మాటలు. మరి పేరు నాని ఏ గంజాయి కొట్టాడో ఏ మందు తాగాడో తెలియదు కానీ ఈ పాలనా హయాంలో గంజాయి బాగా పండించారు కదా. ఒక నాయకుడు మాట్లాడే మాటలు అయ్యి. ఒక నాయకుడు మాట్లాడితే అతని వెనక వందల మంది ఉంటారు. అసలు ఆ మాటలు వాళ్ళలో కోపాన్ని, రౌద్రాన్ని పెంచుతాయి. అసలే సైకోబ్యాచ్ కదా. రేపు ఎవడైనా చేతిలో మారణాయుధాలు పట్టుకొని నీ మాటల వల్ల అఘాయిత్యాలకు పాల్పడితే బాధ్యత ఎవడది? చెప్పు వెంకటరామయ్య. అదేనండి అలియాస్ నాని, పేర్ని నాని. ఆయన అసలు పేరు పేర్ని వెంకటరామయ్య, మనకు తెలిసిందే కదా. ఏదో ఫ్లోలో నోరు జారాడు అనుకుంటే ఇది అలా అనుకోవడానికి లేదండి. ఫ్లోలో కాదు, ఇది వాంటెడ్ గా గతంలో కూడా ఇతను మాట్లాడాడు. అంటే నిజానికి రాజకీయాలు చేయాలనుకుంటే దేవుడి పేరుతో రాజకీయాల అస్తమానం. తిరుపతి లడ్డు, దేవాలయాల శుద్ధి అని చెప్పి లడ్డు గురించి మాట్లాడుతున్నారు. లడ్డు కల్తీ జరిగిన మాట 100% కరెక్ట్. సుప్రీంకోర్టు వేసిన సిట్టే, రాష్ట్ర ప్రభుత్వం సిట్ కాదు, సుప్రీంకోర్టు వేసిన సిట్టే ఇందులో చుక్క పాలు లేవు, చెంచా స్పూను నెయ్యి కూడా లేదు. ఇది ఖచ్చితంగా ఒక పామాయిల్ లాంటి కొన్ని కెమికల్స్ కలిపి ఇది ప్రజలకి అంటే భక్తులకి మోసం చేశారు, దుర్మార్గంగా క్యాష్ చేసుకున్నారు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారని చెప్పి సుప్రీంకోర్టుని మొట్టికాయలేస్తే, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇది జంతు కొవ్వు కలిసింది అని వ్యాఖ్యానించారు. ఎస్, కెమికల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? జంతు కొవ్వు వల్లనే కెమికల్స్ కూడా తయారయ్యాయి. ఆ మాత్రం తెలియదా గీత జ్ఞానం? ఓ పెద్ద రెచ్చిపోతున్నారు సోషల్ మీడియాలో కొంతమంది. ఇక వాళ్ళ పేర్లు ఎందుకులే గానీ ప్రతి ఒక్కరు నోరేసుకుని ఓ రెచ్చిపోతున్నారు. కెమికల్స్ మాత్రమే కలిశాయి, లేకపోతే చుక్క పాలు లేవు, ఇవన్నీ మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. అసలు ఒక్క చుక్క పాలు లేకుండా, కొంచెం కూడా నెయ్యి లేకుండా లడ్డు ఎవరైనా తయారు చేస్తారా?
మీ జగనన్న తయారు చేశాడు, అది మాట్లాడండి. అంతేగాని ఇష్టానుసారంగా నోరుంది కదా అని గంజాయి మత్తులోనో లేకపోతే ఆల్కహాల్ మత్తులోనో విచ్చలవిడిగా మాట్లాడితే ప్రజలు హర్షించరనేది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా వీళ్ళకి దేవుని పైన భక్తి ఉంటే అసలు ఇలాంటి కారు కూతలు కోస్తారండి? నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే ఇలాంటి దగులుబాజీ కూతలు కోస్తారా? మాట్లాడరు ఎవరు కూడా. రాజకీయానికి దేవుణ్ణి వాడుకోవడం, దేవుడిపై భక్తి ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడరు. నిజానికి దేవుడు లేక మతం అనేవి చాలా సెన్సిటివ్ విషయాలు. అవి నిజంగా భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. ఇలాంటి విషయాల్ని పేర్ని నాని వ్యాఖ్యలు మనం ఒకసారి కనుక చూస్తే, పేర్ని నాని ఇలాంటి సందర్భాలు లేకపోయినా గానీ ఇష్టానుసారంగా గతంలో కూడా మాట్లాడాడు. గతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి హల్చల్ చేశాడు, రచ్చ చేశాడు. ఏకంగా సీఏల్ని బెదిరిస్తాడు. సీఏలు ఎస్ఐలు బెదిరించి మంది మార్బలాన్ని తీసుకెళ్లిపోయి అక్కడ చైర్లో కూర్చొని అస్సలు మామూలుగా ఓవర్ యాక్షన్ చేయలేదు, చాలా ఎచ్చులు పడ్డాడు అనమాట. చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి హల్చల్ చేయడం పక్కన పెడితే, ఇంకో సమావేశంలో బహిరంగంగా రప్ప నరుకుతాం, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలరా అని చెప్పి కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడతాడు. చూడండి ఒక నాయకుడు మాట్లాడే మాటలు. అలాగే గతంలో ఈయన ఫోన్ సంభాషణలో రాష్ట్రమంతా గోల్ చేయండి అనేటువంటి మాటలు ఆడియో వీడియో మొత్తం కూడా బయటకు వచ్చాయి. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. అందుకే చిత్తుగా ఓడిచ్చారు పేర్ని నాని కూడా. ఇంకెలాంటి మాటలు మాట్లాడితే భయంకరంగా ఇంకా ఈసారి ప్రతాపం చూపుతారు మీ నియోజకవర్గంలో. నువ్వు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలనుకొని బరితెగించి మాట్లాడితే ప్రజలైతే ఊరుకోరు. ఆంధ్ర ప్రజలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని అసలు మాకొద్దు మహాప్రభు అని చెప్పేసి 11 సీట్లకు పరిమితం చేశారు. పేర్ని నాని రాజకీయ సమాధి ఆల్రెడీ అయిపోయింది. పేర్ని నాని అసలు ఇక మారడు అన్నట్టుగా ఎన్ని కేసులు పడుతున్నా గానీ తగ్గట్లా. నేనింతే, ఇక మారను, నన్నేం చేస్తారో చేసుకోండి అని బరితెగించి అహంకారంతో రెచ్చిపోతున్నాడు పేర్ని నాని. మనం మరి ఇక ఏ విధంగా చూడాలి? సీఎం సార్ ఒకటే మనం ఇక్కడ ప్రజలు కోరుకునేది, ఇతను ఇలాగే వదిలేస్తే అచ్చోసి రాంబోతులా రెచ్చిపోతూ ఇలాగ ఉపేక్షిస్తే సమాజంలో అలజడులు సృష్టించి వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి రప్ప బ్యాచ్ని సమాజంలో లా అండ్ ఆర్డర్ కి ప్రాబ్లం క్రియేట్ చేసి ఇతను చాలా సొసైటీకి హాని చేసేటువంటి ప్రమాదకారిగా ఉన్నాడు. కాబట్టి అర్జెంటుగా ఇతను జైల్లో వేసి కూర్చోబెట్టండి అని ప్రజలు కోరుకుంటున్నారు. సో పెద్ద మాటలు మాట్లాడితే నాయకులు అవుతారు ఎవడైనా? నాయకుడు అంటే కంట్రోల్ తప్పి బూతులు మాట్లాడడం కాదు. నాయకుడు అంటే సమస్యలకు పరిష్కారం చూపడం, ఉద్యోగ ఉపాధి కల్పన, పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రాన్ని అస్సాం చేయడం కాదు, సస్యశ్యామలం చేయడం. ఈ రోజు ప్రజలకు కావాల్సింది ఈ రప్పాలు నరుకుడు సెక్షన్లు కాదండి. ఉద్యోగాలు, ఉపాధి, రోడ్లు, తాగునీరు, సాగునీరు అందించడం, రాష్ట్రంలో శాంతి సామరస్యాలను నెలకొల్పడం, ఇవి కావాల్సింది. వీటి గురించి ప్రజలారా ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఇలాంటి నేను చెప్పిన ఈ మంచి విషయాలు, ఉద్యోగం, ఉపాధి, రోడ్లు, తాగునీరు, సాగునీరు, వీటి గురించి ఏ వైసీపీ నాయకుడైనా అభివృద్ధి గురించి మాట్లాడిన పాపాన పోయారా? లేదు. ప్రజలు ఆలోచించాలి. కానీ వైసీపీ నేతలు బూతులు మాట్లాడడంలో, తిట్ల దండకం అందుకొని వాటిల్లో మాత్రం పిహెచ్డి చేశారు. వీళ్ళు పని పాట లేకపోతేనే నోరు ఓవర్ యాక్షన్ చేస్తుంది, వితండవాదం చేస్తుంది. నీ నోటి మాటల వల్ల నీ ఓటమి పేర్ని నాని ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. వెంకటరామయ్య నువ్వే అలియాస్ పేర్ని నాని. సో వెంకటరామయ్యకి ఫైనల్ గా ఒకే ఒక మాట ప్రజల తరఫున చెప్పాలనుకుంటున్నాను నేను. బివేర్ ఆఫ్ పబ్లిక్ లేదా బివేర్ ఆఫ్ పీపుల్. ప్రజల విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా రాజకీయ నాయకుడు మసులుకుంటేనే రేపు వాళ్ళు గెలుపోవటంలో అనేది ఆధారపడి ఉంటాయి. రప్ప చీకట్లో కన్ను కొడితే వేసేయాలి, తోలు తీసి కింద కూర్చోబెట్టి రాజకీయ సమాధి చేసి ఇంకా అంతటితో వదిలిపెట్టకుండా ఇలాంటి మాటలే మాట్లాడితే రాళ్ళు తీసుకుని కొట్టి తరిమి ఊరు నుంచి బయటకు వెళ్ళగొడతారు. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.